ఆదిశీల నాయకత్వం ఆదిశీల నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. సుమన్ గారు వెమ్లవాడలో ఒక ఫంక్షన్ హాల్లో వారి కార్యకర్తల మీటింగ్లో మన బహుజన బిడ్డైన వేములవాడ శాసనసభ్యులు గౌరవ ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని విమర్శించడం కరెక్ట్ కాదు. ఆయన స్థాయికి ఇది కరెక్ట్ అయినది కాదు. దొరల దగ్గర బందీ అయిన బాల్కా సుమన్, నువ్వు ఈరోజు వచ్చి వెమ్లవాడలో నువ్వు గడప గడప తిరిగితే, వెమ్లవాడలో పల్లె పల్లె తిరిగితే ఇక్కడ జరిగే అభివృద్ధి నీకు కనబడుతుంది. అలాగే వెమ్లవాడ రాజన్న గుడిలో అభివృద్ధి అనేది నీకు కనబడుతుంది. ఏదో ఒక గంట సేపు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిపోతే నీకు ఇక్కడ అభివృద్ధి అనేది కనబడది. ఈరోజు వెమ్లవాడ నియోజకవర్గంలో ప్రతి ఊరిలో ఆదిశీరన్న చేసే అభివృద్ధి అనేది ఇక్కడ ప్రజలకు అందరికీ తెలుసు. ఆదిశీరన్నకు మంత్రి పదవి అనేది ప్రజల ఆశీస్సులు అనేటివి, ముఖ్యమంత్రి ఆశీస్సులు అనేటివి ఉన్నాయి. తప్పకుండా ఆదిశీరన్నకు మంత్రి పదవి అనేది వస్తుంది. ఒక్కరోజు వచ్చి నువ్వు ఇక్కడ అభివృద్ధి జరుగుతలేదు అనేది కరెక్ట్ కాదు. దొరల కోసం కొమ్ము కాసే వ్యక్తివి నువ్వు. ఆదిశీరన్నను విమర్శించే స్థాయి నీది కాదు అని చెప్తున్నాను. ఖబర్దార్ బాల్కా సుమన్. అటువంటి టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో ఏదైతే మా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు బాల్కా సుమన్ గారిని, వారిని హెచ్చరిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రతిసారి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో ఒక నాయకుడు ఇక్కడికి రావడం, సుట్టసురుగా ఏదో చెప్పిపోవడం. మీకు అసలు ఒక్కసారన్నా అవగాహన ఉందా? వేములవాడ ఎలా అభివృద్ధి అవుతుంది అనేది మీరు ఒకసారి చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, మీ దొర కేసీఆర్ గారు గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కదా, అక్కడ ఆ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ ఏడుస్తున్నారు, లబలబో మొత్తుకుంటున్నారు. కేసీఆర్ గెలిచిండు ఫామ్ హౌస్లో అన్నాడు, మరి నెల నెలకు జీతాలు తీసుకుంటాడు, మా సమస్యలు పట్టించుకుంటారు. స్వచ్ఛందంగా ప్రజలు రోడ్ల మీకు వచ్చి అక్కడ ధర్నాలు చేస్తారు. గాడిపోయి చెప్పుకో మా కేసీఆర్ ఏం చేసిండో, మీకే మా రేవంత్ రెడ్డి ఏం చేసిండో, మీ కేసీఆర్ ఏం చేసిండో అక్కడ తెలుస్తుంది. కానీ ఇక్కడ నిరంతరం మా శాసనసభ్యులు ప్రతినిత్యం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ మన్నలు పొందుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు పోతుండు. ఇక్కడ నువ్వు గుడికాడికి వచ్చినావు కదా, గుడి డెవలప్మెంట్ దాదాపు 20 సంవత్సరాల నుంచి డెవలప్ కానీ ఈ వేములవాడని ఇప్పుడు అభివృద్ధి చేస్తుండు. మీకు ఇంకొక చిత్తశుద్ధి ఉంటే బాల్కా సుమన్ గారు, అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ శాసనసభ్యులు రమేష్ బాబు ఉండే, గుర్తుందా మీకు? అయితే జర్మనీ, అయితే హైదరాబాద్ గెస్ట్ హౌస్, అంతే కదా. అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తుండు. మీ దొరల పాలనలో ఏ విధంగా జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అందరికీ ప్రజలకు అవగతం అవుతుంది. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ఇవన్నీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. రేపు మీరు బహిరంగ సభ పెట్టుకోరు. మీ అద్దంట్లో 10 సంవత్సరాలు సంపాదించుకున్నారు, దాచుకున్నారు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను తరలించురి కాదంటలేము. కానీ ఇక్కడ పనిచేస్తున్న శాసనసభ్యులు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే మాత్రం ఖచ్చితంగా మేము హెచ్చరిస్తాం. నీ స్థాయి ఏందో మాకు తెలుసు. బానిసలుగా ఎక్కడెక్కడ ఏం చేసిర్రు, ఏ దొరలకు ఎక్కడెక్కడ గ్లాసులు అందించారు అన్నీ తెలుసు మాకు. పార్టీలో ఇంతకు ముందు ఎవరు ఎట్లా పనిచేసారు అనేది మాకు తెలుసు, ఇప్పుడు కూడా తెలుస్తుంది. దయచేసి ఇంకొకసారి గట్టిగా హెచ్చరిస్తున్నాను. మీ కేసీఆర్ అధినేతను కావచ్చు, మీ కేటీఆర్ కావచ్చు, మీరు కావచ్చు, అదుపులో పెట్టుకొని ఎక్కడైనా మాటలు మాట్లాడితే ఖబర్దార్. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మా వేములవాడ శాసనసభ్యులు మా ఆది శ్రీనివాస్ గారి తరఫున, మా తరఫున, కార్యకర్తల తరఫున ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చరించుకుంటూ ఈ ఊళ్ళో మొత్తానికి బయట తిరగనేమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వేములవాడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు బాల్కా సుమన్ వేములవాడకు వచ్చి వాళ్ళ కార్యకర్తల సమావేశంలో వాళ్ళ పార్టీని ఉద్దేశించి వారి గురించి చెప్పుకుంటే ఆ సందర్భం మంచిదే. కానీ గత 10 సంవత్సరాలు వేములవాడ పట్టణం నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. గౌరవ శాసనసభ్యులు ఆదిశీరన్న గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి పనులు గత 40-50 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పనులన్నీ ఒకే 2.5 సంవత్సరంలో మరి ముందుకు తీసుకొచ్చి దాదాపు 700 కోట్ల రూపాయలతో వేములవాడ నియోజకవర్గం పట్టణాన్ని అభివృద్ధి చేయడం. మరి మీరు చూస్తున్నారు, మీరు ఎన్నోసార్లు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వేములవాడకు వచ్చినప్పుడు ఇరుకైన రోడ్లు, మీరు కూడా దేవస్థానానికి వచ్చినప్పుడు భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందులు కళ్ళలో చూసింది. ఆ రోజు కేసీఆర్ నేను సంవత్సరానికి 100 కోట్లు ఇస్తానని చెప్పడం, మరి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ₹1 ఇవ్వకపోవడం, మరి ఇట్లా అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రాజన్న భక్తులు వేములవాడ పట్టణ ప్రజలు. మరి దాన్ని దృష్టి పెట్టుకొని మా గౌరవ శాసనసభ్యులు గెలిచిన సంవత్సరం లోపే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి 150 కోట్ల రూపాయలతో
మరి ఆలయ అభివృద్ధి, 46 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తీరణ, మరి ఏదైతే మీరు 2016లో బ్రిడ్జికి శంకుస్థాపన చేసి 3వ బ్రిడ్జి అట్నే మూలపడితే మరి మా శాసనసభ్యులు గెలిచిన తర్వాత దాదాపు 6 కోట్ల రూపాయలతో మరి ఇప్పుడు ఆ యొక్క 3వ బ్రిడ్జి నిర్మించడం. మరి ఆ రోజు మీ నీళ్ళ మంత్రి ఉన్నప్పుడు హరీష్ రావు, ఆ రోజు 2018లో మేము ఈసారి మా శాసనం గెలిపించుకుంటే, రమేష్ బాబు గెలిపించుకుంటే మరి మీ కల్కోట కల్కోట సురమ్మ నుంచి మరి నీళ్ళు ఈ వచ్చే దశకి ఇస్తామని చెప్పడం, ఆ రోజు అట్లా ఓటు దండుకొని మరి దాన్ని వదిలేయడం, ఇట్లే ఇక్కడ ఉన్నటువంటి మల్కపేట రిజర్వాయర్ వదిలేయడం, మరి పక్కన ఉన్నటువంటి అన్ని గుడిచెరువు కానీ ఇవన్నీ అభివృద్ధులు పక్కన పెండింగ్ పెట్టడం. మరి మా శాసనసభ్యుల తర్వాత 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజు కల్కోట సూరమ్మ ప్రాజెక్టు మీరు వదిలిపెడితే మరి మా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి దాని పనులు ప్రారంభించి నడుస్తుంది. మరి ఇట్లా వేములవాడని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నాం. మీరు గత 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది మర్చిపోయి ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే అక్కడ లేకుంటే ఇక్కడ అచ్చుడు పోడు తప్పకుండా ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మా శాసనసభ్యులు చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందు కనబడుతుంది. నువ్వేదో చుట్ట చూపుగా వచ్చి నువ్వు చుట్ట చూపు వస్తావు, నీ నాయకుడు ఇక్కడ ఉన్న ఆయన కూడా చుట్ట వచ్చి వెళ్ళిపోవడం, మరి ప్రజలకు పట్టించుకోవడం, వచ్చినప్పుడల్లా ప్రెస్ మీట్ మాట్లాడుకోవడం. నేను చాలా సందర్భం చెప్పడానికి మీకు నిజంగా నాయకులు, మీ నిజంగా నాయకుడు అయితే ప్రజల్లో ఉండి ప్రజల సమస్య తెలుసుకొని ఇక్కడ కొట్టాలని చెప్పి నేను 4 సార్లు చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా చెప్తున్నాం, మీకు ధైర్యం, మీకు ఒకవేళ ప్రజలకు ఎవరు సేవ చేయాలనుకుంటే ఇక్కడ ఉండి మాకు ఏమైనా మీరు సలహా సూచనలు ఇస్తే తీసుకొని ప్రజలకు అనుగుణంగా, అభివృద్ధికి అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పి మా నాయకుడు నిరంతరం ప్రజల కోసం పరితపించే నాయకుడు. మరి ఏదైతే నిత్యం ప్రజల కోసం, మరి ఏదైతే మన పల్లెటూళ్ళలో పల్లె వెలుగు బస్సు ఎట్లా తిరుగుతుందో మా శ్రీరన్న గారు పల్లెల్లో అట్లా తిరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు ఏ క్షేమనైనా ఎప్పుడు అందుబాటులో ఉన్న నాయకుడు కాబట్టి వారికి వచ్చిన అవకాశాన్ని మరి వినియోగించుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్న మా నాయకుడు. ఇంకొకసారి కబడ్దారి బిడ్డ అని చెప్తున్నా, మీ పార్టీ పరంగా మీ నాయకత్వం మాట్లాడుకోదాపు కానీ వీటికి వచ్చి అవాకు చవాకులు మాట్లాడి మీ యొక్క చులకనాన్ని, మీ అచ్చిపోయే చుట్ట చూపురాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క వేములవాడ పట్టణంలో గౌరవ పట్టణాధికారి సాధనలో మేము ప్రెస్ మీట్ నిర్వహించడం, మరి ఈ పాల్గొన్నటువంటి మా నాయకునికి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. అధిష్టానం ఆశీస్సులు కూడా చాలా మెండుగా ఉన్నాయి. కాబట్టి వారు మంత్రి పదవిలో ముందు వరుస ఉన్నారు. కాబట్టి మరి మంత్రి పదవి వచ్చి మీలాగా హోదాలాగు చిహ్నంగా వాడుకోవడం కాదు మా నాయకుడు. ఎమ్మెల్యే అయితే ఇంత అభివృద్ధి చేస్తుండు, రేపు వచ్చే మంత్రి పదవితో మా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గాన్ని, రాజన్న సిరిసిల్ల జిల్లాను మరి అన్ని రంగాల్లో అభివృద్ధి విషయంగా పనిచేస్తే తప్ప కానీ మీ లెక్క హోదాకు చిహ్నంగా వాడుకునే వ్యక్తి కాదు మా శాసనసభ్యుడు. కాబట్టి మళ్ళీ ఒకసారి మా శాసనసభ్యుల గురించి, మా పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి తెలుసు. కార్యకర్తల సమావేశానికి వచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్కసుమార్ గారు వచ్చి వేములవాడ శాసనసభ్యునిపై, వేములవాడ అభివృద్ధిపై మాట్లాడడం సిగ్గుచేటు. 40 సంవత్సరాలు దొరల పరిపాలన జరిగింది వేములవాడలో. ఆ పరిపాలన 40 సంవత్సరాలు జరిగినటువంటి పరిపాలన ఇప్పటి వరకు కూడా వేములవాడ అభివృద్ధి గురించి పట్టించుకోని నాయకులు ఈరోజు వేములవాడ బీసీ బిడ్డ అయిన బడుగు బలహీర్గాల బిడ్డ అయినటువంటి ఆది శ్రీనివాస్ గెలిచిన 2 సంవత్సరాల లోపట్నే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. మీ కళ్ళకు కనిపిస్తలేదా? మీరేదో ఇప్పుడు ఉనికి కొరకు వచ్చి వేములవాడ మేమేదో ప్రెస్ పెట్టి పొడుస్తూ మేమేదో అభివృద్ధి చేస్తామంటే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. యాదగుంచుకోండి, మీ బీఆర్ఎస్ పార్టీ వేములవాడ ప్రాంతంలో డెవలప్ అవడం అనేది కష్టం. ఎందుకు అని అంటే 3 సార్లు 4 సార్లు బీఆర్ఎస్కు రమేష్ బాబుకు అవకాశం ఇచ్చారు. ఇక అది ఇటువంటిది మళ్ళీ రాదు. ఇక మీకు మళ్ళీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈ 3-4 టర్ములు ఈ వేములవాడ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల బిడ్డ, ప్రజల ఆశాజ్యోతి, నిరంతరం ఆన్లైన్ సేవలో నిరంతరం 24 గంటల్లో ప్రజలు ఉన్నటువంటి ఎమ్మెల్యే గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు ఇంకొక 2-3 టర్ములు కూడా ఈ వేములవాడ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండబోతున్నారు, మంత్రిగా కూడా కాబోతున్నారు. బొందల కలిపిళ్ళు ఆ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని బాల్కా సుమన్ గారు మాజీ ఎమ్మెల్యే గారు వేములవాడకు వచ్చి మా ఎమ్మెల్యే గారి మీద అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతూ మా ప్రభుత్వం మీద నిప్పులు జల్లుతూ మాట్లాడిన విషయం అది సరైంది కాదు. నీకు తీవ్రంగా నిన్ను హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నిన్నటి మాటలు ప్రెస్ మీట్లో పెట్టినావు కాబట్టి నువ్వు బతికిపోయినావు బిడ్డ. అదే ప్రజలలోకి పోయి మాట్లాడితే నిన్ను తరిమి కొట్టేది మా నాయకుని గురించి మాట్లాడితే. నీకు మా శ్రీరణ గురించి నీకు బాగా తెలుసు. ఒకసారి నాకు జ్ఞాపకం ఉంది, బాల్క సుమన్న కుక్కలగూడూరులో పాపన్నగౌడ్ విగ్రహం ఇనాగ్రేషన్కి మేము వచ్చినప్పుడు మా నాయకులు మీ కాన్వాయ్కి కారు అడ్డం పెట్టినప్పుడు మీ పోలీసు వాళ్ళు మాకు ముందరికి వచ్చి దాడి చేసే సమయంలో మా గౌడ కులాస్తులే అని
వచ్చినప్పుడు నన్ను మా నాయకులు పరిచయం చేసి మీకు వేములవాడ అయిన శ్రీనివాస్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు అని పరిచయం చేస్తే వేములవాడ సీఎన్న దగ్గర నేను పని చేస్తాను నేను చెప్పినప్పుడు సీఎన్ అంటే ఆశామాసి కాదు, ప్రజల మనిషి, ఇప్పటికీ ప్రజల వెంట తిరుగుతుండు, ఆయన ఎన్నటికో ఒకరు నాడు ఆయన ఎమ్మెల్యే గెలుస్తాడు అని నీ నోటిదారని నాకు చెప్పిన విషయం ఇప్పుడు బాగా గుర్తుంది నాకు ఇప్పటికీ. అట్లాంటి వ్యక్తిని నువ్వు ఇవాళ వచ్చి నీ స్థాయి కాదు, మా నాయకుడిని విమర్శించే స్థాయి కాదు అంటున్నావు. మరి నీ స్థాయి ఆ బిడ్డ, నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఇవాళ చుట్టం చూపుగా వచ్చి వెమ్లాల్లో నువ్వు మా నాయకుడిని స్థాయి కాదు అంటున్నావు. మరి నీ స్థాయి ఎక్కడిది? ఇవాళ నచ్చి మెచ్చి గెలిపించుకున్న ప్రజల నాయకుడు ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్పు. రాబోయే రోజుల్లో ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో మంత్రి పదవి వస్తుంది. మీరే అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, అన్నా నువ్వు ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి కావాలని మీరే కోరుకుంటున్నారు. మీ నోటి వాక్యాల అంతగా ఎదగాలి మా నాయకుడు అని ఆ రాజస్వామిని కోరుకుంటున్నాం. ఇకపోతే ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు? అలీబాబా 40 దొంగలు అలాగా దోసుకుంటున్నారు అంటున్నారు. మీరు ఆనాడు అలీబాబా 40 దొంగలు, అలీబాబా 4 దొంగలు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, మీ ఇక్కడ మీ సటాకుని మీ తమ్ముని ఎవడు సంతోష్ రావు, మీరు దోసుకున్నారు, మీరు దాచుకున్నారు. ఇవాళ మీ దొంగతనం బయటపడుతున్నాయి, ఒక్కొక్కరిని జైలుకు పోయే పరిస్థితి ఉంది. అది తట్టుకోలేక మా ప్రభుత్వం మీద నిప్పులు చల్లుతుండ్రు. దళితులకు 10 లక్షలు ఎక్కడిచ్చిల్లా అని చెప్తుండ్రు. మరి మీరు ఎంతమందికి ఇచ్చిలో చెప్పాలి. 3 ఎకరాల భూమి ఇచ్చిల్లా అని చెప్పి మీరు ఎంతమందికి ఇచ్చిలో దళితులకు చెప్పాలి. ఆ దళితులే ఇవాళ మిమ్మల్ని చెప్పులతో కొట్టినట్టుగా మీకు బుద్ధి చెప్పిల్లు కాబట్టే మీరు ఇళ్ళలో అన్నారు, బీసీలు అన్నారు, ఎస్సీలు అన్నారు, ఎస్టీలు అన్నారు, మైనార్టీలు అన్నారు. ఎవరికి ఇచ్చిల్లు మీరు? ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇందిరమ్మ ఇల్లు అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఏం చేసిండు మీరు? ఇక్కడ మా నాయకుడు గెలిచిన 2 సంవత్సరాల్లోనే ఇక్కడ దేవస్థానం అభివృద్ధి చేస్తుండు, రోడ్డు వెలుపు చేస్తుండు, 3వ బ్రిడ్జి పని చాలా అయింది, సెంట్రల్ లైటింగ్ పెడుతుండు, మురికి నీళ్లు అండర్ గ్రౌండ్ ద్వారా బయటకు పంపిస్తుండు, ఇక్కడ చౌరస్తాలు చేస్తుండు, అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ కొత్తగా 20 లక్షలు పెట్టి కొత్త విగ్రహాన్ని పెట్టిండు ఇక్కడ. మరి మీరేం చేసి చెప్పాలి? ప్రతి ఒక్క పని చేస్తుండు. పొద్దున లేస్తే 7-7:30 నుంచి రాత్రి 11-12 అవుతుంది అని తిని పండుకునే వరకల్లా. ఆనాడు కాలు బట్ట కట్టకుండా ఎలా తిరిగిండో ఇప్పటికి గెలిచిన తర్వాత అలా తిరుగుతుండు. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, ఒక బీసీ బిడ్డ ఎన్నుకున్నారు, నేను వాళ్ళకి పని చేసి పెట్టాలి, నా రక్తం చివరి బొట్టు దాకా నేను వాళ్ళ సేవల్లో ఉంటా అని ఆయన మాటిస్తున్నాను. మేము అంటున్నాం అన్నకు రెస్ట్ తీసుకోరన్నా మా మాట లేకుండా తిరుగుతుండు ఇప్పటికి కాలు బట్ట కట్టకుండా. అసెంబ్లీలో మీకు ఒక్కొక్కరికి గడగడలు ఆడిస్తుంది కాబట్టి మీరు ఆయన జీర్ణించుకుంటలేరు. రాబోయే రోజుల్లో మీరు అందరూ జైలు పాలవుతారు. మీకు బీఆర్ఎస్ పార్టీ ఆయనస్వం పోతుంది, టీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ ఉంది. అస్వం పోయే రోజులు దగ్గరనే పడ్డాయి. ఇక ఖబర్దార్ బిడ్డ. ఆ రోజు అమాసకు ఒక్కసారి మీ జర్మీన్ బాబత్తులు ఆయన వేండు, పుణ్యానికి ఒక్కసారి మీ చెలిమిడాస్తులు ఆయన వేండు. ఇక నువ్వు వచ్చి చుట్టం చూపుగా వచ్చి నువ్వు మాట్లాడితే నీ మాటలు ఇక్కడ వాడు వినేటోళ్ళు లేడు. ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకొని చూస్తుండు. ఆయన వెమ్లాడ అభివృద్ధి ఎంత చేస్తుండో వెమ్లాడ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మీరు ఏం చెప్పినా వినే పరిస్థితి లేరు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. అప్పుడు మీ పార్టీ ఉంటుందా పోతుందా? మీరు బీజేపీలో కలుస్తారా? అప్పుడు మీకు ప్రజలు మళ్ళా బుద్ధి చెప్తారు. మీరు ఎంత చెలరైనా ఎంత రెచ్చగొట్టినా మా నాయకుడు అణిగిమణిగే ఉంటాడు. ఇప్పటికీ బీజేపీ వాళ్ళు వస్తుండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తుండ్రు, ఫోన్ ద్వారా పని చేసుకుంటున్నారు. మేము అంటున్నాం అన్నా వాళ్ళకి పని ఎందుకు చేస్తున్నాం అని. లేదు మనం గెలిపించుకున్నారు ప్రజలందరూ, అందరికీ సమానంగా చూడాలి, మనం అందరికీ సమానంగా పని చేయాలి అని ఆయన చెప్తున్నారు. మా నోళ్ళు కట్టేస్తున్నాం, మా కాళ్ళు కట్టేస్తున్నాం. మీ తరక విచ్చాడు ఎక్కడ పడితే అక్కడ మాటలు విచ్చాడు మాట్లాడతలేము. ఖబర్దార్ బిడ్డ. మళ్ళొక్కసారి ఆశీర్ణను మా ఎమ్మెల్యే కానీ ఎవడే కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ వాడు కానీ విమర్శిస్తే మాత్రం సహించలే అని మేము కాంగ్రెస్ పార్టీ నుంచే హెచ్చరిస్తున్నాం.